హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫిషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో అంటే ఓ 2 days అవుతుంది వీడియోస్ చేయక. అసలు ఏందో చేయాలనిపించాల బద్ధకం వచ్చేస్తుంది. అంటే చేయడం ఒక ఎత్తు అయితే మొత్తం అవన్నీ చేసి పెట్టాలి కదా. ఇప్పుడు చేసినా సరే ఏం లాభం లే అనిపిస్తుంది అన్నమాట ఒక్కొక్కసారి. సో ఎలాగైనా సరే డైలీ పెట్టాలని వీడియోస్ నాకు కూడా ఉంది, కానీ ఈ కొన్ని ఇవి పనులన్నీ చేసుకునేసరికి కొంచెం లేట్ అయిపోతుంది అన్నమాట. సో ఈరోజు చూపిస్తారండి ఏమేమి వంటలు చేశాను. ఇవి పనులన్నీ చేసుకునేసరికి కొంచెం లేట్ అయిపోతుంది అన్నమాట. సో ఈరోజు చూపిస్తారండి ఏమేమి వంటలు చేశాను. ఈరోజు వచ్చి పప్పు చేసిన, టమాటా పప్పు బాగుంటుంది లేండి. నేను ఒక డిఫరెంట్ చేస్తాను అనమాట, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మా పాప కోసమని టమాటా పప్పు చేసా, అంటే తీసే పక్కకి. ఇది నైట్ తీసుకొచ్చిండు మామిడికాయ పచ్చడి, ఇది ఏమో ఉసిరికాయ పచ్చడి అనమాట. ఈ రెండు వేసుకొని తిన్నా. ఇప్పుడైతే మా హ్యాపీగా ఆయనకైతే టీ పెడుతున్నా. అంటే కార్పూస్ వేసుకోండి మమ్మీ అని అంటున్నాడు, అందుకోసం చెప్పేసి టీ పెడుతున్నా అల్లంటి. ఇక్కడ వచ్చేసి అయితే పాలు, ఇవి పొద్దున్నే పెరుగు తోడు పెడదాను అనుకున్నా, ఇంక అంతే పోయినాయి అనమాట. ఇంక అంట్లయితే రుద్దేసుకున్నారండి. పని త్వరగానే చేసుకుంటున్నారు, కానీ మా వారు 2 days నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకా నాకు వీడియోస్ కూడా పెద్ద టైం ఏం కుదరట్లేదు. ఇక ఇంకా టీ అయితే పోస్తాను, ఇంకా వీడికి పోస్తే అయిపోతుంది. ఇక్కడ ఈ స్క్రబ్బర్ ఎందుకు పెట్టానంటే గ్యాస్ ఎంతో వంకరగా ఉరుగుతుంది అనమాట. ఇదని పెట్టినప్పుడు అంటే డౌన్ అయిపోతుంది. ఇది పెడితే అడ్జస్ట్ అయిద్దేమోనని మొన్న ఢిల్లీ బజార్ పోయినప్పుడు ఒక కట్ట తీసుకొచ్చాయి ఇవి, అందుకని చెప్పేసి ఇంక ఎడబెట్టా. మా హ్యాపీగా కోసం ఉన్న టీ కూడా అయిపోయింది. ఇక అన్నీ చేరుతా ఉంటే నేను ఎంత రుద్ది ఎంత గడిగినా సరే, చూడండి ఎన్ని గిన్నెలు గడిగాను. ఇన్ని గిన్నెలు గడిగినా సరే మళ్ళీ ఇక పడుతూనే ఉంటాయి, ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నైట్ అయిపోగానే ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు అందులోకి చేరడం. ఇంకా పప్పు రోజు అయితే ఇంకెక్కువ, అందుకే కుక్కర్ తొందరగానే గడిగి పెట్టుకుంటాను. ఎందుకంటే కుక్కర్ ఇందులో వేస్తే గిన్నెలు పట్టవని చెప్పేసి. మా అమ్మ ఈ విషయాన్ని కూడా నవ్వుతుంది, అంటే నీకు గిన్నెలు పట్టవని కడుగుతున్నావు కానీ నీకు కడగాలని కడగట్లేదు అనమాట అంటుంది మా అమ్మ. సో మా వాడికైతే ఇప్పుడు మా తెలంగాణ వాళ్ళం ఇలానే తింటాం అనమాట. కార్పూసం మొన్న చేసిన కార్పూసకి న్యాయం చేస్తున్నారు అనమాట. రోజు తింటున్నారు, నాకు భలేగా అనిపిస్తుంది. తింటే చేయబుద్ది ఏదైనా సరే, తినకపోతే కోపం వస్తుంది నాకు. అలా వేసా అంటే ఇది కొంచెం లావు పూస కదా, అలా అని చెప్పి కొంచెం పై వరకు తీయాల. ఇంకా నాంతే కొంచెం ఉబ్బుతుందిలేండి పైకి, అందుకని చెప్పేసి. ఇంకెక్కడ మావాడైతే చూడండి పడుకోని టీవీ చూస్తుండవు. హ్యాపీ కొంచెంసేపు అయిన తర్వాత తాగు, వేడి చల్లారిద్ది. ఈరోజు టాప్ ఎండ్ వేసా అనమాట. ఏంటిదంటే ఈరోజు షాప్సీలో పెట్టా, ఎప్పుడో పెట్టా, చూపిస్తా. ఇది వెంటనే ఇంకా ఉతికి ఆరేసా అనమాట. పర్లేదు, నాకు యాక్చువల్గా ఈ కలర్ అంటే ఇష్టం ఉండదు. నాది రిటర్ను. ఇంకా రిటర్న్లో ఇది అది లేదు తప్పితే ఏమీ లేదు ఆప్షను. సరేలే పోనీలే అని ఈ కలర్ పెట్టా. సో ఇదనమాట టాప్ వచ్చేసి. అంటే నేను ఎక్స్చేంజ్ ఎందుకు పెట్టా అంటే ఫస్ట్ది ఎక్సెల్ వచ్చిందనమాట, మాదేమో అంటే వేసుకుంటూ సరిపోయింది. కానీ ఇంకెప్పుడైనా అప్పుడైతే అన్నం తినలేదు, తింటే మాత్రం సరిపోదు, మంచిది. మళ్ళీ 3 days ఉంది రిటర్న్ ఆప్షన్ అని చెప్పేసి పెట్టా. అయితే అన్నయ్య తెలిసిన అన్నయ్య ఏం చేసిన డెలివరీ కొట్టిండు, కానీ నాకు ఇవ్వడం లేదనమాట. ఎప్పుడు 10 రోజులు అవుతుంది డెలివరీ కొట్టు కూడా. అసలు ఏందన్నయ్య నువ్వు అని తిట్టా, ఫోన్ సార్ తిట్టడం అంటే ఏందన్నా అసలు నువ్వు ఇంతేనా, తెలిసిన వాళ్ళు ఇట్లా చేస్తానంటే అవుతున్నా. అంటే ఒకప్పుడు మా ఇంటి పక్కనే ఉన్నాడు అన్నయ్య ఇంటికి, ఇప్పుడు టైం పాస్గా చేస్తున్నట్ట. అంటే అన్నయ్యకి వేరే వ్యవసాయం అదంతా ఉంది కానీ. సో ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రూఫ్ కూడా వేసా, బెడ్ మీద బెడ్షీట్ మార్చా అనమాట. ఎందుకంటే ఏమడ గారు పోసి కంపు కూడా ఉంది, అది కూడా అందుకని తీసేసా. అది తీసిన దగ్గర నుంచి అబ్బా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే చిన్న రూమ్సే కదా, అట్లా అంటే చిన్నగంటే పర్లేదు. ఇక స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట కూర్చోగానే టీవీ చూస్తుంటే. ఈరోజు చూస్తే ఈరోజు ఆఫ్టర్నూన్ వేసా, అయిపోయినా అంటే బెడ్డింగ్ పెట్టారనమాట ఆప్షన్ వచ్చేసి. అది 2 hours పట్టింది అయిపోవాలంటే. ఇందాకలు ఎప్పుడో అయిపోయింది, కాకపోతే పడుకునే ముందన్న కొంచెంసేపు ఆగానే తీసి ఆరబెడదాలేండి, అంతే. మా అమ్మ అంటది అవి కూడా తీసి ఆరేసుకోవడానికి ఒళ్ళు బద్దకమైంది నీకని అంటుంది. ఒళ్ళుకు బద్దకం అని కాదులే, కానీ ఈ పిల్లతల పని అంటే ఎట్లుంటుంది, రోజు మొత్తం కూడా పనే ఉంటుంది. నాకు అసలు అయితే నైట్ అయితే నిద్ర కూడా లేదు. ఎందుకంటే ఎందుకో ఏమో ఊకే లేసి ఏడుస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక కొంచెం లేటుగా పడుకోవడం, లేటుగా లేవడం అలా అయిపోతుంది. ఈరోజు మా హ్యాపీగా స్కూల్కి కూడా పంపించలేదు.
నేను పంపిద్దారనే స్కూల్కి పోరా రెడీగా యూనిఫామ్ వేసుకుపోరా అంటే నేను పోను మమ్మీ ఈ రోజు అని అంటాడు. ఎందుకు రానంటే ఎందుకో ఈ ఒక్కరోజు ఈ ఒక్కరోజు ఇంటి దగ్గర మనం అసలే ఇంకా ఎమ్మటే పురుగు తిరిగింది అనమాట. ఇంక అద్దలే హ్యాడ్ కూడా పోను అంటుండగా అసలే ఇంకా ఎమ్మటే పురుగు తిరిగింది అనమాట. ఇంక అద్దలే హ్యాడ్ కూడా పోను అంటుండగా చిన్న కవర్ చేసిన సరేలేని ఇంకా ఉన్నాడు అనమాట. వాడు కూడా యాక్చువల్గా వాడిది ఈరోజు ఆధార్ కార్డు తీపిద్దాం అనుకున్నాం. బర్త్ సర్టిఫికేట్ అంటే అది పెద్ద చాలా స్టోరీ అనమాట. మా హ్యాపీ గారు ఖమ్మంలో వాడు బుట్టి కూడా ఇప్పటికీ మొన్న బర్త్డేకి 8 సంవత్సరాలు కలిగినాయి అనమాట. ఇక ఇప్పుడు గుర్తొచ్చింది మాకు బర్త్ సర్టిఫికేటు. కాకపోతే ఇక్కడే చేయించాలండి బర్త్ సర్టిఫికేటు. ఖమ్మంలో సగం ప్రాసెస్ ఇక్కడ అక్కడ మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే సర్టిఫికేట్ ఒక్కటి రావడం లేటుగా ఉంది. అది వస్తే ఇంక ఇద్దరితో ఒకేసారి ఆధార్ కార్డు తీపిద్దానంటే మొన్న రేషన్ కార్డులో కూడా వీళ్ళు ఆధార్ కార్డు పెట్టలేదు. ఇందిరమ్మ ఇళ్ళ కోసం ప్లస్ రేషన్ కార్డు కోసం వీళ్ళు ఆధార్ కార్డులు అడుగుతున్నారు కానీ లేవని చెప్పినాం. అట్లీస్ట్ పేర్లను పెట్టండి అంటే పేర్లు పెట్టేసాము. వీళ్ళిద్దరే తీపిస్తే బాగానే ఆ పనులు కూడా ఉండి ఈరోజు అన్ని పనులు ఆగిపోయినాయి. ఎందుకంటే 2 కార్లు కిరాయికి వెళ్ళిపోయినాయి అన్నమాట. కార్కి రెస్ట్ వచ్చింది. ఇక పొద్దుగోకులు హాయిగా పడుకున్నాడు ఫోన్ చూసుకుంటా, కాసేపు టీవీ చూసుకుంటా, ఇంకా వైఫై పెట్టి కొత్త సినిమాలు చూసుకుంటా. ఇక నేను కూడా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అవసరమైతే రేపు 1 గంట పర్మిషన్ అడిగి హ్యాపీగా లంచ్ అవర్కి ఇంటికి తీసుకొచ్చి స్పీడ్ తినిపించి ఇక తీపియొచ్చు ఆధార్ కార్డు అని చెప్పేసి ఇంకా ఆగా అనమాట. సో ఫ్రెండ్స్, ఇదే ఈరోజు వీడియో వచ్చేసి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు కదా. పెద్ద సెలబ్రిటీలని ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారో వాళ్ళకి ఏం తక్కువ చెప్పండి. సో అంటే వాళ్ళు అంటే మీకు చూడబుద్ది ఏది ఓకే ఒప్పుకుంటా. కానీ ఏవో 10 మందిలో ఒక్కరిద్దరులైనా మా వీడియోస్ చూస్తే మమ్మల్ని కూడా ఫేమస్ చేయొచ్చు కదా. నిన్నగాక మొన్న వచ్చిన మోనాలిసాని ఎంత ఫేమస్ చేస్తున్నారు. సంవత్సరాల తరబడి వీడియోస్ తీసుకుంటాం, సంవత్సరాల తరబడి నెలల తరబడి ఇన్స్టా అండ్ యూట్యూబ్. ఒక్కరు కూడా ఫేమస్ చేస్తలేరు. ఒక్కొక్క రోజు వచ్చిందన్నమాట. మాకు ఏ రోజో తెలియట్లేదు అనమాట. మా రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే కొట్టాలి ఖచ్చితంగా. నాకు గట్టిగా ఉండే అసలు యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకోవాలని. ఇంకా 500 గంటలేగా ఇంకా అదిలా చేసేద్దాం చిన్నగా. ఇక చూసేవాళ్ళు చూసినా చూడకపోయినా సరే పర్లేదు. ఇక వీడియోస్ ఖచ్చితంగా తీసేయాల్సిందే. ఇంకా ఒక్కటే ఫిక్స్ అయిపోయాయి అనమాట. ఇంకా చూసినా చూడకపోయినా వీడియోస్ చేస్తూనే ఉండాలని అలానే చేస్తూ ఉన్నా. ఇంకొక రోజు 2 రోజులు మొన్న గ్యాప్ వచ్చింది. అయినా సరే నా దాంట్లో వీడియోస్ ఉన్నాయి. ఆ 2 వీడియోస్ ఒకేసారైనా పోస్ట్ చేసేస్తాను. అంటే ఆ రోజు ఏం కాదులే కానీ అట్లా బ్యాక్ డేస్ అనమాట అలా ఉన్నాయి. ఖచ్చితంగా మోనాలిసా కంటే ఎక్కువ ఫేమస్ కానిలే కానీ ఏదో వచ్చినా చాలు, మనీ తీసుకోవాలి కంపల్సరీ, ఏదో ఒక ఇన్కమ్ ఉండాలనే నాదైతే. ఎందుకంటే బయటికి పనిచేసే ఉద్దేశం నాకైతే లేదు. అందుకని చెప్పేసి ఇన్స్టాలో యూట్యూబ్లో ట్రై చేస్తున్నా. ట్రైయే ఓన్లీ, ఇంకేం అక్కడ వరకు పోలేదన్నమాట. ఇంకెక్కడ వరకు వాచ్ అవర్ అయిందంటే నాకు అదే గ్రేటు, అంతే కదా. అంటే నన్ను నేను తక్కువ చేసుకున్నట్టు కాదు కానీ ఎట్లయినా ఇంతమంది కొన్ని కోట్లలో ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్స్ ఇవి. అందులో నేను కూడా ఒకదాన్ని కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా. ఆల్రెడీ ఒకదాన్ని అయిపోయింది. ఎందుకంటే పర్మిషన్ వచ్చినట్టే నాకు 3000 వాచ్ అవర్ కంప్లీట్ కాబట్టి నేను అప్రూవల్ పెట్టా, ఓకే అయింది. నాకు అంటే డాలర్స్ కూడా పడుతున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా 500 కూడా అయిపోతే దేవుడి దయ వల్ల ఓకే అయిపోయింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బై బాయ్.